UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఈ రోజు చాలా మంచి రోజు. ప్రత్యేక హోదా విషయంలో ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇప్పుడే వాదనలు వినిపించడం జరిగింది. ఆనరబుల్ జస్టిసెస్ కోర్ట్ 17 ఆర్డర్స్ పాస్ చేసి డైరెక్షన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్కి. నేను ఒకటే చెప్పాను, ఎలక్షన్ ముందు 2014లో బైఫర్కేషన్ ముందు, అనగా రెండు రాష్ట్రాలని విభజింపక ముందు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పుడున్న గవర్నమెంట్ సోనియా గాంధీ గారు అలాగే చిదంబరం గారు వాగ్దానం చేశారు. మేము గెలిస్తే మేము ఇస్తామని మోదీ గారు, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేటు, అలాగే వెంకయ్య నాయుడు గారు హామీ ఇచ్చారు. పార్లమెంటు లోపట హామీ ఇచ్చారు, పార్లమెంటు బయట కూడా హామీ ఇచ్చారు. కానీ ఆ ఇచ్చిన వాగ్దానాన్ని చట్టంగా చేయలేదు, నెరవేర్చలేదు. 10 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఉన్న అప్పు ఈరోజు 13 లక్షల కోట్లు అయింది. దాదాపు 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రత్యేక హోదా ఇప్పుడు మరి పొలిటీషియన్స్ ఎవ్వరు ఎలక్షన్స్ ముందు ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేశారు. కానీ ఇప్పుడైతే కోalition గవర్నమెంట్లో ఉన్నారు కనుక ఎందుకు తేలేకపోతున్నారు? బీహార్ గవర్నమెంట్కి 60,000 కోట్లు ఇచ్చి మనకేమీ ఇవ్వలేదని స్పష్టంగా రాయడం జరిగింది, వాదనలు వినిపించడం జరిగింది. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ద ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఫర్ డైరెక్టింగ్ సెండింగ్ నోటీసెస్. మరలా అండ్ 2 weeks టైం దే హ్యావ్ గివెన్ ఆన్ 23rd September ద నెక్స్ట్ డేట్. మీరందరూ ప్రార్థించండి, ఎందుకంటే 6 కోట్ల ప్రజలకు లాభం ఏంటి? 13 లక్షల కోట్లు అప్పు తీరుతుంది. స్పెషల్ స్టేటస్ అంటే ప్రత్యేక హోదా. దాని ద్వారా ఒరిజినల్గా 11 రాష్ట్రాలకి 90% మనకి బెనిఫిట్, ఓన్లీ 10% మనం చేయవలసి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్. అంతకంటే ముఖ్యం ఏంటంటే కొన్ని వందల కంపెనీలు 2,891 మంది బిలియనర్స్ ప్రత్యేక హోదా ఇస్తే 100 కంపెనీలు తీసుకొస్తాం. తద్వారా రైతు కుటుంబాలకి, నిరుద్యోగులకు, మహిళలకు, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీకి, 6 కోట్ల ప్రజలకు అందరికీ లాభమే. సో ఐఎమ్ సో హ్యాపీ ద ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టుడే issued the notices, listed the matter for September 23rd. Now it is time for all of us to come together. రాజకీయాలు పక్కన పెట్టి 10 సంవత్సరాలు నష్టపోయాం, ఇంక ఒకరినొకటి తిట్టుకోవడమేనా? వరదలకు సేవ చేయలేదని అయ్యన్నొద్దు. అందరూ నేను ఇచ్చిన పిలుపు మేరకు మీరు అందరికీ సాయం చేస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి కూడా అందరూ విరాళాలు ఇస్తున్నారు. ఇంకా మీరు విరాళాలు ఇవ్వండి, ప్రత్యేక హోదా వచ్చేటట్టు ప్రార్థించండి, పోరాడండి, చేసి చూపిద్దాం. స్టీల్ ప్లాంట్ అమ్మకుంటే April 25ని నేను ఆర్గ్యూ చేసి ఆర్డర్స్ తీసుకొచ్చాను కదా. కామారెడ్డి రైతులకు అన్యాయం జరగకుండా చేశాం కదా. అలాగ ఎన్నో మంచి ఆర్డర్లు దీస్ ఆనరబుల్ కోర్ట్స్ ఆర్ గివింగ్. ఐ హ్యావ్ అ గ్రేట్ ఫెయిత్ ఇన్ జ్యుడిషియరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. నరేంద్ర మోదీజీ, ప్లీజ్, ఇట్ ఈస్ హై టైమ్ ఫర్ యూ టు గ్రాంట్ అస్ ద స్పెషల్ స్టేటస్ ఫర్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మధ్యలో స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి 1,40,000 గవర్నమెంట్ ప్రకటించింది బీజేపీ, దాని మీద చూడండి. స్పెషల్ స్టేటస్సే వేరా, అసలు మనకు అవసరమే లేదు. నేనే కానీ ముఖ్యమంత్రి అయి ఉంటే 100,000 కంపెనీలు వచ్చును. ఇద్దరు ముఖ్యమంత్రులు మోదీ గారితో అడుగుతున్నారే కానీ పోరాడితేనే మనం వచ్చేది ఏదైనా. ఆ రోజు గాంధీ గారు లక్షల మంది పోరాడబట్టి ప్రజాస్వామ్యం వచ్చింది. ఇది ఎంత ఇంపార్టెంట్. అలాంటిది స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా నేను పోరాడి ఆపాను కదా, మీ మీడియా మద్దతు ఇచ్చారు కదా. అలాగే దీనికి ప్రతి మీడియా మద్దతు ఇవ్వండి, అద్భుతంగా స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాం. లేదంటే కోర్టే డైరెక్షన్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి కదా. అవ్వాలి అంటే మీరు ప్రార్థించాలి, నాతో కలిసి ఫైట్ చేయాలి, మనం అందరం కలిసి స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో ప్రతి ఒక్క తెలుగు వారి 200 దేశాల్లో ఉన్నారు పంపించండి, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. October 2 సమిట్కి మద్దతు ఇవ్వండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.